భయంకరమైన సమయం కొరకై లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందారు. ఆయన వాక్యమైన దేవ మాతో మాట్లాడండి. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యముండు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరచుమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో పెంటెకోస్తు తర్వాత 13వ ఆదివారపు ఆరాధనలో ఈ ఆగస్టు నెల 23వ తారీఖు ఉదయకాల సమయంలో మనం నిలిచినట దేవుడు మనకిచ్చిన ధన్యత. ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన అంశము బానిసత్వం నుంచి విడుదల, అణిచివేయబడిన వారితో దేవుని యొక్క నడక. From bondage to freedom, God walks with the oppressed. ఈ ధ్యాన వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 5 నుంచి 11 వరకు మొదటి పాఠముగా, ఫిలోమోను పత్రిక 10వ వచనం నుంచి 18వ వచనం వరకు 2వ పాఠముగా, పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 11 వరకు సువార్త పాఠముగా, తిరిగి 146వ దావీదు కీర్తన భక్తుల ప్రచిత్రంగా మనం అందరం చదువుకున్నాం. మనం కేవలము ఒక సామాజిక వర్గాన్ని గుర్తు చేసుకునే రోజు కాదు, కానీ అణిచివేయబడిన వారిని పక్షంగా నిలిచే దేవుని యొక్క హృదయాన్ని గుర్తు చేసుకునేటటువంటి ఒక ప్రత్యేక ఆదివారము ఈ ప్రత్యేకమైనటువంటి దినం. అంతేకాకుండా బానిసత్వం నుంచి విడుదల, అణిచివేయబడిన వారితో దేవుని యొక్క నడక. మనము ఈ అణిచివేయబడినటువంటి వారి బాధను మాత్రమే చూస్తాం, కానీ వారి పక్షంగా లోకంలో ఎవరు నిలువబడరు. ఎవరు నిలువబడతారు అంటే దేవుడు ఒక్కడే నిలువబడతాడు. మనుషులు సంబంధాలని, మార్పులను, వ్యక్తిగతమైనటువంటి ఆస్తిపాస్తులను, అంతస్తులను, మరి వారి వెనుక ఉన్నటువంటి అసెట్స్, ల్యాండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా రకరకాలైనటువంటి వాటి ద్వారా మనిషి ఘనతను అందటానికి సమాజంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ద్వితీయోపదేశకాండంలో 26వ అధ్యాయంలో ఇది మనకి కోత పండుగకు ఇచ్చేటటువంటి అధ్యాయం. కోత పండుగ సందర్భంలో 26వ అధ్యాయాన్ని మనం తరచుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు ఏ విధంగా విడుదల పొందించబడ్డారో అనేటటువంటి విషయాన్ని మనం తరచుగా మరి జ్ఞాపకం చేసుకునేటటువంటి అధ్యాయంలో ఈ 26వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే మనము ఈ ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో మరి 5వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. నీవు నా తండ్రి నశించున్న అరామీ దేశస్థుడు అంటే కింద ఫుట్నోట్లో ఒక మాట ఉన్నది, సిరియా దేశస్థుడు. సిరియా దేశస్థుడు అంతేకాకుండా అతడు ఐగుప్తునకు వెళ్ళను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియు బలమైనదియు విస్తారమైనది నాకు జనమాయను.
ఇది ఎవరి గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇక్కడ మనము గుర్తు చేసుకుంటున్నామని అంటే ఇశ్రాయేలీయుల గురించినటువంటి మాటలు. అరామీ దేశస్థుడు, సిరియా దేశస్థుడు అనగా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా వాగ్దాన దేశంలో నడిపించేటటువంటి వాడుగా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో జ్ఞాపకం చేసుకోనండి, మన యొక్క స్థితిగతులు ఏమైనవి, మన పరిస్థితులు ఏమైనవి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన యొక్క స్థితిగతులు ఏంటి అనేటటువంటిది మనం తలంచుకుంటున్నప్పుడు ఈ మాట మనము సందర్భానుసారంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఒక ఉపదేశము ఈ 26వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఏమి మరి సందేశం ఇస్తున్నాడు అంటే, దేవునికి సమర్పించేటటువంటి అర్పణలు అర్పించేటప్పుడు వారి యొక్క స్థితిగతులను గమనించుకోవాలి. అర్పణ అర్పించడం ఒకటే కాదు, అర్పణతో పాటు సమర్పణ జీవితం కావాలి అని ఇక్కడ గుర్తు చేయబడతా ఉంది ఇశ్రాయేలీయులకి. సమర్పణ అని అంటే త్యాగపూరితమైనటువంటి అర్పణ. అమ్మో ఇంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, ఇంత ఇస్తే మనం ఏమైపోతాం అనేటటువంటి స్వార్థాన్ని విడిచి దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో పూర్వం ఏ విధమైన స్థితిలో ఐగుప్తులో మీరు 430 సంవత్సరాలు ఉన్నారు, ఏ విధంగా ఐగుప్తులో మీరు శ్రమలను అనుభవించారు, ఏ విధంగా మీరు దేవునికి మొరపెట్టారు, ఏ విధంగా మీ యొక్క జీవితాల్లో కష్టాల ద్వారా దేవుని సమీపించడానికి ఇష్టపడ్డారు, వాటి విషయంలో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుంటూ పునరాలోచన చేసుకుంటూ మీ అర్పణ ద్వారా ప్రభువును సమీపించండి అనేటటువంటి ఒక హెచ్చరిక మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడుతున్న మాటలను ఈ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ 26వ అధ్యాయంలో మొదట ఫలాలను దేవునికి సమర్పించేటప్పుడు వారు ఒక విశ్వాస ప్రకటన చేయాలి. నా తండ్రి ఒక సంచార అరామీయుడు, నేను ఐగుప్తు దేశానికి ఎటువంటి బాధల ద్వారా వచ్చి ఉన్నాను. యాకోబు తన కుటుంబ సభ్యులందరితో కలిసి 70 మందిగా ఐగుప్తునకు వెళ్ళి అక్కడ 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించి ఆ బానిసత్వంలో మరి 4 లక్షల కాల్బాల ద్వారా ఆశీర్వదించబడినటువంటి జనాంగం వారు అక్కడ బానిసత్వంలో వారు విడుదల కొరకు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు తన ప్రవక్తను మోషే ద్వారా వారి పంపించి వారిని విడుదల చేసినటువంటి ఆ బానిసత్వంలో ఉన్నటువంటి బాధలు వారెవరితో చెప్పుకోలేదు. ఎవరితో చెప్పుకున్నారంటే దేవునితో మాత్రమే చెప్పుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని కొద్దో వారు చెప్పుకున్నప్పుడు దేవుడు ఎలా వారిని ప్రేమించాడో అనేక సందర్భాల్లో మనం గుర్తు చేసుకుంటాం. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. అటువంటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మర్మయుక్తమైనటువంటి వాగ్దానాలతో చెప్పబడినటువంటి దేవుని యొక్క సందేశము మనం ఇక్కడ తప్పకుండా చూడగలుగుతున్నాం. అంతేకాకుండా వారు నా తండ్రి అరామీ దేశస్థుడు, వారు అణచివేయబడినటువంటి వారు చరిత్రను వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇశ్రాయేలీయులు తమ గతాన్ని మర్చిపోకూడదని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏది మర్చిపోయినా గతాన్ని మాత్రము మర్చిపోకూడదు. ఎందుకనంటే మనం ఏ స్థితిలో నుంచి ఎదిగించబడ్డామో, మనం ఎక్కడి నుండి వచ్చామో, మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడో చూడండి. ఇక్కడ మనము నిర్గమాకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చూస్తే
నిర్గమాకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. అలాగున ఉమ్, అనేక దినములు జరిగిన మీదట ఉమ్, ఐగుప్తు రాజు చనిపోయాను. ఉమ్, ఇశ్రాయేలీయులు ఉమ్, తాము చేయుచున్న ఉమ్, వెట్టి పనులను బట్టి ఉమ్, విడ్డూరములు విడుచుచు ఉమ్, మొరపెట్టుచుండగా ఉమ్, తమ వెట్టి పనులను బట్టి ఉమ్, వారు పెట్టిన మొర ఉమ్. దేవుని ఎదుగు చేరెను. వారు పెట్టిన మొర దేవుని దేవుని యొద్దకు చేర్చబడేది. వారు ఏ పనిలో ఉన్నారండి? వెట్టి పని. వెట్టి అని ఎవరిని అంటారు? దీనికి ఒక అపాయింట్మెంట్ పోస్టింగ్ కూడా ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో వారు, కొలతలు వేసేటటువంటి వారు, ఇంకా రకరకాలుగా మరి దానికి ఒక పోస్ట్ అంటూ ఉంది. అంటే మరి దేవుని యొక్క సన్నిధిలో వారు మొరపెట్టారు. ఏ విధంగా మొదలుపెట్టారని అంటే, మరి దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. ఆది కాండం 16వ అధ్యాయంలో కూడా మనం హాగరు యొక్క స్థితిని కూడా చూస్తున్నప్పుడు, హాగరు ఒంటరిగా బిడ్డతో ఉన్నప్పుడు దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని ఆ అరణ్యములో హాగరుకు మరి దాహార్తిని తీర్చి తన బిడ్డను ఒక జనాంగమునకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకుంటాం అనేది కూడా మనం ఈ సందర్భంలో తప్పకుండా జ్ఞాపకం చేసుకొనగలం. ఇంకా 3వ వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయంలో వారి గుర్తింపు ఏ విధంగా ఉన్నదనంటే, వారు విడుదల లేనటువంటి స్థితిలో దేవుడు వారిని విడిపించినటువంటి దేవుడుగా మనము ఇక్కడ ప్రత్యేకంగా చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవ సన్నిధానంలో మన యొక్క జీవితంలో మరి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాలను దేవుడు ఆశీర్వాదంగా మార్చి వారి యొక్క జీవితంలో వారికి ఇచ్చినటువంటి కృప మరి దీవెనలన్నిటినీ మనము 12వ వచనం నుంచి మనం చూస్తే, మరి దశమ భాగముల ద్వారా వారు దేవుని ఆశీర్వాదములకు కర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంతేకాకుండా మనము 16వ వచనం నుంచి చూసినట్లయితే 26వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము ఈ కట్టలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలులకు ఏ విధంగా మనవి చేస్తున్నాడనంటే, నీ కట్టడలు విధులను గైకొనమని దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమిటా కట్టడలు? నువ్వు ఏ విధమైనటువంటి బానిసత్వంలో నుంచి విడుదల చేయబడ్డావు గుర్తు చేసుకో. 430 సంవత్సరాలు నీవు కష్టపడినప్పుడు నీ కష్టముల ద్వారా నీవు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడ్డావో, నీ మొరలను ఆలకించినటువంటి దేవుడు, నేను విడుదల చేసినటువంటి దేవుడు. మరి అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారిని దీవించేటటువంటి దేవుడిగా ఉన్నట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చదువమ్మా. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విధులనియు నేను ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జన్మై నుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందుమనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి కనుక పేరు కలుగునట్లు నేను హెచ్చించుటనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితుడవై ఉండుమనియు యెహోవా ఈ దినమున ప్రకటించును. చాలండి. ఇశ్రాయేల్ మధ్య దేవునికి ఒక ఒడంబడిక ఇక్కడ ఈ భాగంలో చూస్తున్నాం. ఏమిటా ఒడంబడిక? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండారు. అంతేకాకుండా వారి వ్యక్తిగత సమాజ జీవనము దేవుని యొక్క చిత్త ప్రకారం వారు నడుచుకునేటటువంటి వారుగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొంటారో వారి జనాంగాన్ని ఆయన విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు.
ఇంకా మనం గమనిస్తే ఇశ్రాయేల్ పట్ల దేవుడు చేసినటువంటి ప్రణాళిక మనము చూసినట్లయితే మనం 18వ వచనంలో మనం చూస్తున్నాం కదా. 18వ వచనంలో నీ యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు. ఇందాక నేను మీతో చెప్పాను ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ప్రణాళిక. నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. ఇది ఇశ్రాయేల్ మధ్య దేవునికి వారి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం, లేక ఒడంబడిక, లేక ప్రణాళిక. కాబట్టి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు 430 సంవత్సరాలు వారి కష్టాలను చూచి, వారి ఇబ్బందులను చూచి దిగి వచ్చి వారిని విడిపించిన దేవుడుగా ఇశ్రాయేల్ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అదే మనము ఈ 5వ వచనంలో ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల్లో, నీవు నా తండ్రి నశించున్న అరామి దేశస్థుడు, అతను ఐగుప్తునకు వెళ్ళింది, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు జనమాయను. 70 మందిగా వెళ్ళి 4 లక్షల మంది కాల్బలంగా 430 సంవత్సరాల్లో దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించాడు. కష్టాల్లో నుంచే వారు అన్ని నేర్చుకున్నారు. దేవునితో ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఇశ్రాయేల్ యొక్క జీవితంలో మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము మనకు ఎక్కువగా ఫోకస్ అయ్యేటటువంటి 2 పాఠ్య భాగాలు ఏమిటంటే, ఒకటి ఫిలోమోను పత్రిక, రెండవది యోహాను సువార్త 4వ అధ్యాయం. మనం ఫిలోమోను పత్రికలోకి వెళదాం. ఫిలోమోను పత్రికలో 3 మధ్య నడిచేటటువంటి ఒక చక్కని మరి వృత్తాంతంతో కూడినటువంటి ఆ చరిత్ర. పౌలు, ఫిలోమోను మధ్యలో ఒనేసిం అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఈ ఒనేసిం ఎక్కడి నుంచి వచ్చాడనంటే, ఫిలోమోను దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పౌలు ఈ పత్రికను తన యజమాని అయినటువంటి ఫిలోమోను పేరు రాయించు, తనకు అవిధేయుడై పారిపోయి వచ్చి రక్షింపబడినటువంటి బానిస విశ్వాసిగా ఉన్నటువంటి ఒనేసిమును గురించినటువంటి మాటలు ఈ ఒకే ఒక అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. ఈ పత్రిక మరి వ్యక్తికి సంబంధించినటువంటి పత్రికగా, ఇది కాపరి పత్రిక కాకపోయినప్పటికీ ఒక కుటుంబము సంఘమునకు బోధించబడినటువంటి పత్రికగా కూడా ఈ ఫిలోమోను పత్రిక మరి తెలియచెప్పబడటం గమనార్హమైనటువంటి విషయం అయినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మరి చరపత్రికలైనటువంటి పత్రికలుగా ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ ఈ పత్రికలను కూడా మనం చూస్తాం. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాయబడినటువంటి పత్రికలు ఇవి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వృద్ధుడైపోయి తాను మరి క్రైస్తవ బోధ ద్వారా ఉన్నటువంటి సమయంలో మరి తనను చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో కనినటువంటి పత్రికలుగా ఈ 4 పత్రికలు మనకు క్రీస్తు శకము మరి 60వ సంవత్సరం 60-61వ సంవత్సరం కాలంలో రోమా ప్రభుత్వ కాలంలో పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి కీర్తనలుగా వ్రాయబడినటువంటి పత్రికలుగా మనకి ఫిలోమోను పత్రిక జ్ఞాపకం చేయబడటము గమనార్హమైనటువంటి విషయంగా మనము చూడగలం. ఈ పత్రికలో ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనము చూడగలిగినట్లయితే, మరి ఈ పత్రిక ఒనేసిము ధర్మశాస్త్రములో పాపిగా నిరూపించబడినప్పటికీ యేసుక్రీస్తు మనందరి కొరకు పాపిగా ఏ విధంగా ఈ లోకంలో నిరూపించబడ్డాడో అదే రీతిగా ఇక్కడ ఒనేసిము కూడా తాను నేరము చేసి ఒక బానిసగా ఉండవలసినటువంటి ఒనేసిము పౌలు దగ్గరకు వచ్చి పౌలు యొక్క స్వార్థ ద్వారా పట్టబడినటువంటి సేవకుడిగా మారిపోయినటువంటి ఒనేసిమును గురించి ఫిలోమోనుకు తెలియపరుస్తూ చెప్పబడిన మాటలు ఈ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఒక బానిసగా ఉండేటటువంటి వ్యక్తి జీవితంలో కట్టుబాట్లు ఉంటాయి.
బానిస అని అంటే తనకి టైమింగ్స్ ఉండవు, పని చేయడానికి టైమింగ్స్ ఉండవు. 24/7 ఎప్పుడైనా సరే యజమాని తన దగ్గర పని చేయటానికి నిర్లక్ష్యంగా ఉండకూడదు, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు యజమాని ఏ పని చెప్పినప్పటికీ ఆ పని చేసేటటువంటి వాడుగా, బానిసగా ఉన్నటువంటి వాడు, బానిసగా కొనబడినటువంటి వ్యక్తి తాను మరి తన జీవితాన్ని త్యాగం చేయాలి. అయితే ఈ ఒనేసిముగా ఉన్నటువంటి వ్యక్తి మరి అంటే దీంట్లో మనకి ఇక్కడ కనిపించదు, కానీ ఐతిహ్యం జ్ఞాపకం చేసుకుంటే ఇతను ఒక దొంగతనం చేసి అతను చెరసాల్లో వేయబడ్డాడు. అదే చెరసాల్లో పౌలు కూడా ఉన్నాడు. పౌలు తన సువార్త ద్వారా పట్టబడినటువంటి కుమారుడిగా ఒనేసిమును మనం చూస్తాం. ఒనేసిము మార్చబడిన తర్వాత ఫిలోమానుకు లెటర్ రాస్తూ ఏమంటాడనంటే, ఇతడు ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి కుమారుడు. ఇతను ఇదివరకు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇదివరకు అయితే బానిసగా ఉన్నాడు, దొంగగా ఉన్నాడు, చెరసాల్లో పట్టబడ్డాడు. అయితే నేను ఆత్మీయంగా కన్నటువంటి నా కుమారుడిగా మరి ఫిలోమానుకు ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరం ద్వారా మరి క్రైస్తవ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి భాగంలో ఫిలోమోను యొక్క ప్రేమను పౌలు ప్రశంసిస్తూ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఒనేసిము కొరకు పౌలు అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. పూర్వము పౌలు కూడా తన రిపెంటెన్స్ని తెలియపరుస్తాడు కదా పత్రికల్లో. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను నీవు పట్టుకున్నావని తన యొక్క స్వీయ చరిత్రను రాస్తూ మరి మనం పత్రికలో పౌలుని గురించినటువంటి మాటలు వింటాం. అయితే ఇక్కడ ఫిలోమానుకు పౌలు ఏమని తెలియచెప్తాడనంటే, ఒనేసిమును గురించినటువంటి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. పూర్వం బానిసగా ఉన్నటువంటి ఒనేసిము, పూర్వము దొంగగా ఉన్నటువంటి ఒనేసిము ఇప్పుడైతే క్రీస్తు ప్రేమలో నేను కనిన కుమారుడిగా నీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు దొంగగా బానిసగా నువ్వు చూడవలసిన పని లేదు. ఇప్పుడు ఎలా చూడాలనంటే, ఫిలోమానుకు విధేయత యందు విశ్వాసాన్ని తెలియపరిచేటటువంటి ఒనేసిము యొక్క చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడైన ఫిలోమోనును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కీపునకును, నీ ఇంటి ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మనము ఈ వ్యక్తులందరి పేర్లు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అప్పియా, అర్జిప్పు, ఇంకెవరున్నారు ఫిలోమోనుతో? అమ్మా ఎవరున్నారు చెప్పండి, జాగ్రత్తగా చూడండి బైబిల్ గ్రంథాన్ని. ఫిలోమోనుకు మన పౌలుకి ఎవరున్నారు తోడుగా? పౌలుతో ఎవరున్నారు? ఎవరు చూడట్లేదు, బైబిల్ చూడట్లేదు. తిమోతి కూడా ఉన్నాడు, పౌలుతో పాటు తిమోతి కూడా ఉన్నాడు. ఇక్కడ అప్పియాకును అర్జిప్పునకును అని తెలియజెప్తూ ఉన్నాడు. అప్పియాకు అంటే అప్పియా కుమారుడు కావచ్చు, అర్జిప్పు అతని భార్య అయి ఉండొచ్చు. ఇది మరి డాక్టరీలో ఒక కామెంటరీ మాత్రమే. ఇది మనము అది ఫిలోమోను యొక్క ఇంటిలో ఫిలోమోను ఏ విధమైనటువంటి ప్రేమ కలిగిన వాడనంటే, పౌలు సేవకు వచ్చినప్పుడు ఫిలోమోను ఇంటిని ఆరాధన స్థలంగా మార్చేశాడట. జాగ్రత్తగా గమనించండి. పౌలు సేవకుడిగా సేవ చేయటానికి వచ్చినప్పుడు ఫిలోమోను యొక్క గృహాన్ని ఏం చేశాడండి? ఆరాధన స్థలంగా మార్చాడు.
అంటే ఒక త్యాగపూరితమైనటువంటి క్రీస్తునందు కలిగినటువంటి ప్రేమ త్యాగం ఇక్కడ కనిపిస్తాం. తన ఇంటినే ఆరాధన స్థలంగా మార్చినటువంటి ఫిలోమోను. అందుకనే మరి ఫిలోమోను యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా ప్రశంసిస్తున్నాడు 4వ వచనం నుంచి చూద్దాం. ఈ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు యందు సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలుగాలకు కావాలని కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగింది. చాలు. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీ కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తును బట్టి నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీ అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులని విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలని నేను వేడుకొనుచున్నాను. అంటే ఫిలోమోను విశ్వాస జీవితాన్ని ఇక్కడ పౌలు ప్రశంసిస్తున్నాడు. ఫిలోమోను ఏ విధంగా ఉన్నాడో, దేవుని ఎడల ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నాడో, ఫిలోమోను మరి ప్రేమించేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా తన గృహాన్ని దేవాలయముగా మార్చడానికి ఇష్టపడినటువంటి ప్రేమ కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం 8వ వచనానికి వెళదాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకున్నట్ల మరీ మంచిదనుకుని నా బంధుత్వములలో నేను పనిన నా కుమారుడకు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి. పెన్నులు ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏ మాట? ఒనేసిముని గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. చూడండి, ఒక బానిస, ఒక దొంగ మార్పు చెందిన తర్వాత కాపరిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, నైజము, ఆ గుణతత్వాలన్నీ మారిపోతాయి, క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. పూర్వం ఎవరెత్తనం నిష్ప్రయోజకరమైనటువంటి వాడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి. అదే పౌలు కూడా తన వర్ణనను మనం చూస్తాం. హానికరుడా, హింసకుడను, దూషకుడను, అపాయకరమైన వ్యక్తిగా ఉన్న నన్ను నీవు పట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన సేవలో నేను నిలిచున్నానని మరి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ఒనేసిమును గురించి అభ్యర్థిస్తున్నాడు. పూర్వము అతను నిష్ప్రయోజకరమైనటువంటి వాడే. క్రీస్తు యేసు ఖైదీగా నేను బోధిస్తున్నాను. బహుశా పౌలు వయసు అప్పటికి 55-60 సంవత్సరాల వయస్సు కలిగి ఉండొచ్చు అనేటటువంటి ఒక క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ మనకి గమనించబడతా ఉంది. క్రీస్తు రాయబారిగా ఉన్నటువంటి పౌలు అధికారంతో ఈ పత్రిక రాయలేదు కానీ అభ్యర్థనతో ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. పూర్వము నిష్ప్రయోజకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక బానిస ఇప్పుడు తన జీవితం మార్చబడింది. తన బంధకాలన్నిటి నుంచి విడుదల పొందాడు. ఇప్పుడు అతను ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నేను నీకు రికమెండ్ చేస్తున్నాను, సర్టిఫై చేస్తున్నాడు. ఇక్కడ పౌలు ఫిలోమోనుకు రికమెండ్ చేస్తున్నాడు. రికమెండేషన్ సర్టిఫికేట్, దిస్ ఈస్ టు సర్టిఫై దట్ సో అండ్ సో అని మనం సర్టిఫికేట్ ఇస్తాం.
క్యారెక్టర్ గురించి కానీ కాండక్ట్ గురించి కానీ ఇస్తాం. ఇప్పుడు విద్యార్థులు పాఠశాలని కాలేజీని విడిచిపెట్టేటప్పుడు ఒక టీసీ ఇస్తారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో అన్నీ అతని గురించి వివరాలన్నీ ఇస్తూ ఒక చోట మాత్రం అతని గురించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అతని గురించి సర్టిఫై చేయాలి. either గుడ్ ఆర్ బ్యాడ్, మంచా చెడా. కానీ సాధారణంగా మన పాఠశాలలో మన కళాశాలలో ఎలా ఉంటాయనంటే సాటిస్ఫాక్టరీ, నమ్మదగిన వాడు, గుడ్ అని ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ చాలా ఎక్కడో రేర్గా కనిపిస్తుంది. ఎంతో తెలిసి ఉంటేనే తప్ప ఆ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటటువంటిది ఆ ప్రిన్సిపల్ ఇచ్చేటప్పుడు కింద సర్టిఫికేట్ మీద సంతకం చేసేటటువంటిది ఆ ప్రిన్సిపల్ చూస్తాడు, సర్టిఫికేట్ అంతా చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు కింద ఆ క్లార్క్ ఇచ్చినటువంటి టీసీ కింద సంతకం చేస్తాడు. ఇక్కడ కూడా ఒనేసిమును గురించి పౌలు సర్టిఫై చేస్తున్నాడు. పూర్వం నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తే, ఇతను ఎందుకు పనికిరానటువంటి వ్యక్తే, ఇతను బానిసగా ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఇప్పుడు నేను ఇతని గురించి సర్టిఫై చేస్తున్నాను. ఏమిటంటే నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తిని. దేవుడు కూడా నా జీవితాల్లో ఒక దినాన్ని సర్టిఫై చేస్తాడు. నువ్వు మంచిగా ఉన్నావా? నువ్వు మంచిగా కనిపిస్తున్నావా? బానిసలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి కార్యాల నిమిత్తమై నేను ఏ విధంగా ఉన్నా, నా జీవితం ఏమిటని ఒనేసిమును పరీక్షించినటువంటి పౌలు ఏ విధంగా సర్టిఫై చేస్తున్నాడు. దేవుడు కూడా నా జీవితాలని దేవుడు ఒకానొక దినాన్ని సర్టిఫై చేస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, నా తండ్రి చేత శపించబడిన వారులారా నిత్య నరకాగ్నికి. ఎందుకయ్యా అని అంటే ఈ విషయాలన్నీ చెప్తాడు. లోకంలో నువ్వేమేం చేస్తున్నావు, నువ్వేమేమి చేయాలని చిరుగులాడుతున్నావు, నీ క్యారెక్టర్ ఏమైనది, నీ మాట, నీ తలంపు, నీ ఆలోచన, నీ సమస్తము ఏమైనది. గత వారం మనము యూకరిస్తుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. యూకరిస్తులో కూడా దేవుడు తన రక్తమును మన కొరకు చిందించాడు. దేని కొరకనంటే ఆ రక్తములో నీవు నేను కడగబట్టానికి. మాసిలమణయ్య గారు ప్రఖ్యాత కవి, రచయిత. ఆయన తన ఎడిటోరియల్లో ఒక స్క్రిప్ట్ రాస్తూ ఏమన్నాడనంటే పాపంట పరిగెత్తుకుని 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 ఎక్కడికి వెళ్ళినప్పటికీ రక్షణ దొరకలేదంట. కానీ ఒకే ఒక చోట రక్షణ దొరికింది. అదేమిటంటే క్రీస్తు రక్తములో కడగబట్టానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబునా, నీ రక్త ప్రభావం పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము ప్రతి పాపమును కడిగి ప్రియ దేవునికి స్తోత్రం. 15-16 వచనాలు కూడా చూద్దాం. ఫిలోమోను పత్రికలో చాలండి. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు.
అతడికి మీదట దాసుడుగా ఉండడక దాసుడి కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువాడిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని కూడా చేర్చుకోనము. అంతేకాకుండా అతడు నీకు ఏ కష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏ విధమైన రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాయించున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలుగుని, క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగుచి. శ్రేష్టమైనటువంటి మాటలు మరి ఒనేసిమును గురించి ఫిలోమానుకు తెలియచెప్పినటువంటి మాటలు ఈ భాగంలో మనం చూడగలుగుతున్నాం. అతను ఏమైనా నష్టం కలిగించి ఉంటే ఆ నష్టానికి నేను వెల చెల్లిస్తా. ఒక బానిస ఎడల పౌలు కలిగినటువంటి ప్రేమ, మార్పు చెందినటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది? 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు ఒక పాపి విషయమై పరలోకములో సంతోషం కలుగు. 99 మంది నీతిమంతుల గురించి ఆయన ఆలోచన చేయట్లే. ఆ పాపి నీవే కావచ్చు, నేనే కావచ్చు. మన జీవితంలో మార్పును చూచి సంతోషించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏ విధంగా ఇష్టపడుతున్నాడో దేవుడు కూడా నీ జీవితంలో మార్పు చెందిన తర్వాత దేవుని సంతోషపెట్టేటటువంటి వాడిగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒనేసిము, పౌలు, ఫిలోమాను మధ్య జరిగినటువంటి ఈ పిక్చరైజేషన్ మనం గమనించగలిగినట్లయితే ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చదివితే దేవుడు ఇంకా మీతో మాట్లాడతాడు. చాలా విషయాలు మాట్లాడతాడు, ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడతాడు. ఆ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఒక చరిత్ర కావచ్చు, ఆ చరిత్రలో ఎన్నో నిగూఢమైన సత్యాలని దేవుడు పొందుపరిచాడు. హానికరుడుగా ఉన్నటువంటి పౌలు మార్చబడ్డాడు. పౌలు కూడా మారి మరి తన తోటి ఖైదీలుగా ఉన్నటువంటి ఎఫెఫ్రా, ఇంకా మార్కు, అరిస్టారు, దేమా, లూకా వీరందరూ పౌలుతో ఉన్నారు. వారందరూ పౌలు ద్వారా మరి ఒనేసిము మార్చబడి ఒక నూతనమైనటువంటి క్రియాత్మకమైన జీవిత విధానంలోనికి నడిపించబడ్డారు. ఇప్పుడు మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చూడదగినటువంటి కొన్ని విషయాలు మనము ఇక్కడ కొద్ది నిమిషాలు గమనిద్దాం. ఈ 4వ అధ్యాయంలో నేటి సమాజంలో ఎన్నో అవరోధాలు, అడ్డుతెరలు, అణిచివేతకి గురి అవుతున్నటువంటి అనేకులను మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి పరిస్థితులలో ఉన్నటువంటి విధి విధానాలు మనం గమనించగలిగినట్లయితే ఈ ప్రాంతం, ఇది ఏ ప్రాంతం అని అంటే ఇది పాలస్తీనాలో 120 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి గలిలయ, దక్షిణ యూదయ, ఈ రెండిటి మధ్య సమరయ అనేటటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఈ సమరయలో మనము యూదయ నుంచి గలిలయకు వెళ్ళటం చాలా సులభమే, కానీ సమరయ వెళ్ళటం అనేది కొంచెం కష్టం. ఎందుకనంటే ఇది కొంచెం సముద్రం వెలుపల ఉన్నది. మరి 3 దినాలు ప్రయాణం చేస్తేనే కానీ ఈ సమరయానికి చేరుకోవటం చాలా కష్టం. ఈ సమరయ మార్గంలో ఈ సుకార్ అనేటటువంటి యాకోబు బావి ఉన్నది. యాకోబు బావి, యాకోబు తవ్వించినటువంటి బావి. ఆదికాండం 33వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారంగా మనం చూస్తే ఇది యాకోబు. ఆనాటి దినాల్లో ధనవంతులుగా ఉన్నటువంటి వారు యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ బావులు తవ్విస్తే వాళ్ళు ధనవంతులుగా ఉన్నటువంటి లెక్క. ఎవరైతే బావులు కలిగి ఉన్నారో, పశువులు
పాడి కలిగి ఉన్నారో వారు ఆనాటి దినాల్లో బాగా బహుధనవంతులుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యాకోబు బావి దగ్గర, ఇది యాకోబు మరణానంతరము యోసేపుకి ఇవ్వబడినట్లుగా ఆదికాండం 48వ అధ్యాయం 22వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. యోసేపు మరణానంతరం ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి పాలస్తీనా దేశానికి వచ్చినప్పుడు ఈ యోసేపు యొక్క ఎముకలు ఈ సుకార్ అనేటటువంటి ప్రాంతంలోనే పాతి పెట్టడం జరిగింది. చరిత్ర. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ జ్ఞాపకాలు ఏమిటంటే, యేసు ప్రభువారు మిట్ట మధ్యాహ్నపు వేళ వచ్చాడు ఎండ వేడిలో. అక్కడికి వచ్చినప్పుడు ఆ బావి మీదకి వచ్చి కూర్చుని దాహం కోసం చూస్తూ ఉన్నాడు. ఆనాడు బావిలోంచి నీళ్లు చేదాలనంటే చర్మపు తిత్తులతో ఉన్నటువంటి వాటి ద్వారా చేదుకోవాలి, నీళ్ళను బావిలో నుంచి చేదుకోవాలి. మరి ప్రభు దగ్గర, శిష్యుల దగ్గర అది లేదు. కానీ అక్కడ బావి మీద కూర్చుని చూస్తూ ఉన్నారు ప్రభువారు. దేని కొరకనంటే అది సూర్యరశ్మి వలన ఆయన అలసట చెంది ఆ నీళ్ల కోసం ఆయన ఇక్కడ చూస్తూ ఉంటే, ఈ సుకార అనేటటువంటి బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది. మనందరికి తెలుసు చరిత్ర, కొత్తగా చెప్పేదేం కాదు. అయితే ఈ సమరయ స్త్రీ రావటానికి కూడా కొంత హిస్టారికల్గా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సమరయులు యూదులతో సాంగత్యము చేయరు. ఇక్కడ వచ్చినటువంటి యోదయ ప్రాంతం ఇది. ఈ యోదయ ప్రాంతంలో మరి ఇక్కడ సమరయులుగా ఉన్నటువంటి సమరయ స్త్రీ రాకూడదు. రాకూడనటువంటి స్థలంలో ఆమె రావాలంటే ఉదయం 6 గంటల్లోపు వచ్చే నీళ్లు తీసుకుని వెళ్ళాలి. ఈమె వచ్చినటువంటి సమయం ఇప్పుడు చూస్తే మధ్యాహ్నము 12 గంటల సమయం. రాకూడని సమయంలో వచ్చింది. మరి బావి దగ్గరికి వచ్చింది. ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు మరి ఆమె క్యారెక్టరైజేషన్ కూడా మనం చూస్తే ఆమె మీద సమాజంలో ఒక మచ్చ వేయబడి ఉంది. ఆమె ఒక వ్యభిచారిగా. మరి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే సమరయులు యూదులతో సాంగత్యం చేయరని కూడా వ్రాయబడి ఉంది. మాట్లాడకూడదు. కానీ ఆమె యొక్క క్యారెక్టరైజేషన్ బట్టి మనం గమనిస్తే ఆమె ప్రభువుతో మాట్లాడకూడదు. అది కూడా మనం ఆమె వైపు నుంచి ఆలోచన చేయాలి. ప్రభువు మాట్లాడకూడదు, సమరయ స్త్రీ కూడా మాట్లాడకూడదు. కానీ ఆమె ప్రభువుతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉంది. ఎందుకనంటే ప్రభువుని చూచినప్పుడు ఈయన లోక సంబంధిగా కనిపించలేదు. ఈయన దైవ సంబంధమైనటువంటి ఒక ప్రవక్తగా ఆమెకు ప్రభువారు కనిపించారు. ప్రభువారు వెంటనే ఆమెను అడుగుతున్నారు, దాహం ఇమ్మని అడుగుతున్నారు. యేసు ఆమెను చూచి దాహంనకు నీళ్ళు ఇమ్మని అడిగితే ఆమె ఏమంటుంది? ఆమె ఆశ్చర్యపోయి, నీవు యూదుడవు, నేను సమరయురాలి, నీకు నీళ్ళు ఇవ్వకూడదు. అణచివేయబడిన స్థితి సమరయుల యొక్క స్థితి. అట్టడుగున ఉన్నటువంటి స్థితి సమరయులకు ఇవ్వబడినటువంటి. చరిత్రానుసారంగా మనం చూస్తే ఆమె ఇక్కడికి రాకూడదు. కానీ మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చి ప్రభుతో సంభాషిస్తా ఉన్నది. నీవు యూదుడవు, నేను సమరయురాలిని, నేను నీకు నీళ్ళు ఇవ్వకూడదు. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అక్కడ తీసివేసి ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నీవిచ్చే నీళ్లు తాగితే మరలా నాకు దాహం అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ నీకు దాహం కాదు. ఆధ్యాత్మికమైన సంభాషణ, శారీరకమైన సంభాషణ మధ్య బావి దగ్గర ఇద్దరికి జరుగుతున్నటువంటి సంభాషణ ఎవరైనా చూస్తే వీరి సమాజం వెలేస్తుంది అనేటటువంటి భయాన్ని పక్కన పెట్టి, వారిలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలను పక్కన పెట్టి ఇద్దరు సంభాషించడం మొదలుపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువులో మానవ తత్వంతో కూడినటువంటి లక్షణం కాదు, కానీ యేసు దైవత్వంతో కూడినటువంటి మాటల ద్వారా
సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నీవిచ్చే నీళ్ళైతే మరలా దాహం అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్ళైతే అప్పటికీ దాహం కాదు. అంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత లేనటువంటి స్థితిలో సమరయ స్త్రీతో మరి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏ విధంగా ప్రభువుని గౌరవించాలి? చరిత్రానుసారంగా మనం చూస్తే క్రీస్తుకు పూర్వం 720 సంవత్సరాల ప్రాంతంలో అష్షూరీయులు ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలుని ఆక్రమించుకున్నప్పుడు ఈ సమరయ నుండి ఇశ్రాయేలీయులు చెరగొని పోబడినప్పుడు ఉత్తర రాజ్యమైనటువంటి ఆ రాజ్యానికి సమరయ మరి రాజధానిగా ఉంది. అష్షూరీయులు చెరగొనిపోయినటువంటి వారు ఎవరనంటే మాదీయులను పట్టణం నుంచి వారు బానిసలుగా తీసుకుని వెళ్ళారు. ఈ చరిత్ర అంతా మీరు చూడాలంటే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని మీరు చదివితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ చరిత్ర అంతా మీకు కనిపిస్తుంది. అయితే మనం గమనించవలసింది ఏమిటంటే ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీయులు సమరయలోనే ఉన్నారు. అక్కడే ఉండి ఆ యూదులు కానిటువంటి వారితో వారి వివాహాలను చేసుకుని అక్కడే వారు సంకర జాతిగా వెలివేయబడ్డారు. అన్యులతో వివాహం చేసుకునేటువంటి ఇశ్రాయేలీయులు వారు ఈ శవ సంస్కారాలు నిర్వర్తించేటప్పుడు మరి ఏ విధంగా ఉంటుందనంటే యోధా వారిని వారు చచ్చిపోయిన వారుగా పరిగణిస్తారట. ఎందుకంటే సమాజంలో వారు వెలివేయబడినటువంటి వారుగా మిగిలిపోయారు. కాబట్టి ఇశ్రాయేలీయుల్లో మరి వారు ఇప్పుడు సంకర జాతిగా ఉన్నారు కాబట్టి వారి జాతి వైషమ్యాల మధ్య ఉన్నటువంటి కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ వీటితోటి అక్కడ యూదులతో సాంప్రదాయాలు, మతపరమైనటువంటి కట్టుబాట్లు వీటిని అన్నింటిని అధిగమించారు కాబట్టి వీరిని ఎవరు దగ్గరికి రానిరట. అటువంటి ప్రాంతంలోకి మరి ఈ సమరయ స్త్రీ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలను మనము గమనించగలిగినట్లయితే ఇప్పుడు 10వ వచనం నుంచి మనం చూద్దాం. అందుకు యేసు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలా నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడుగా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా తప్పికొను, నేను ఇచ్చి నీళ్లు తాగు వాడెప్పుడు తప్పికొను. నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి మొక్కగా ఉండనని ఆమెతో చెప్పాను. చాలా ఈ సంభాషణ అంతా ఎలా ఉందనంటే నికోదేముతోటి యేసు ప్రభు వారు మాట్లాడినట్లుగా ఈ సుకారా బావి దగ్గర సమరయ స్త్రీ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. నికోదేమేమో అందరూ పడుకున్న తర్వాత రాత్రి వచ్చాడు. 77 వయసులో ఉన్నటువంటి నికోదేము వచ్చి యేసు ప్రభు వారికి ఏమని అడుగుతున్నాడు? నేను మరలా పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అంటే ప్రభువారు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని చెప్పాడు. ఇక్కడ నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? మా పితరుడైనటువంటి యాకోబు బావి దగ్గర నువ్వు కూర్చున్నావు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జీవజలం గురించి మన తండ్రి అయిన యాకోబు అనేటటువంటి ప్రస్తావన వచ్చింది. అంటే యాకోబు సంతానంకి ఎటువంటి అభ్యంతరం లేదు. పితరుడు యాకోబు బావి దవ్వించాడు, నీవు యాకోబు కంటే గొప్పవాడువా? యాకోబు కంటే గొప్పవాడువా? పితరుడైనటువంటి యాకోబు యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ తెలియచెప్పబడటం గమనార్హం. అంటే పాలస్తీనా దేశంలో ఈ బకెట్ లాంటి ఆ తోలు సంచితో చేయబడినటువంటి ఆ బకెట్ లాంటిది సాధారణంగా మరి నీళ్లు చేదుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ప్రభు దగ్గర బకెట్ లేదు, సమరయ స్త్రీ దగ్గర అది ఉంది. సమరయ స్త్రీ దగ్గర ఉంది కదా అని ప్రభువారు ఆమెను అడిగితే ఈ చరిత్ర అంతా మరలా
మరి తిరిగి ఆమె మాట్లాడుతున్నటువంటి విధానమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ. ఆయన నాతో ఇట్లను, ఉమ్. సమాప్తమైనవి ఉమ్. నేనే, ఉమ్. అల్ఫాయు ఒమేగాయు, ఉమ్. అనగా ఆదియు అంతున్నాయి ఉన్నవాడు. ఉమ్. తప్పికొన్న వానికి ఉమ్. జీవజలము బుగ్గలోని ఉమ్. జలమును నేను ఉచితంగా అనుగ్రహించి ఉచితముగా అనుగ్రహింతును. ప్రకటన గ్రంథం మరల 7వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా ఆ. సింహాసనం మధ్యలో ఉమ్. గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉమ్. జీవజలముల బుగ్గల ఎదుగు ఉమ్. వారిని నడిపించు. ఉమ్. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయను. చాలు. ఇక్కడ 2 వచనాలు మనము ప్రకటన గ్రంథంలో జరగబోయేటటువంటి చరిత్రానుసారంగా మనం చూస్తే, దప్పికొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. ఏ రకమైన దప్పిక ఇది? శారీరకమైన దప్పిక కాదు ఇది. ఇది ఆధ్యాత్మికమైన దప్పిక. అంటే మన జీవితంలో ఇక్కడ ఈ సుకారా బావి దగ్గర ఈ సంభాషణలో మరి ఈమె ప్రభు ద్వారా మార్పు చెందింది. ఆ నీటి ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాడు ప్రభువారు. ఆమె బానిసలుగా సమరయ దేశంలో ఉన్నటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమెకు దేవుడు తర్వాత ఆమె చరిత్ర గురించి అడుగుతాడు. నీకు ఎంతమంది భర్తలు? ఇవన్నీ మనకు తెలియందేం కాదు, అంతా తెలిసింది. అయినప్పటికీ ఆ చరిత్రలో ఇమిడి ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, పూర్వీకులను గౌరవించేటటువంటి ఒక చరిత్ర. యాకోబు యొక్క సంతానం, యాకోబు కాలంలో తవ్వించినటువంటి ఆ బావి ద్వారా యాకోబు యొక్క చరిత్రలో మరి ఇక్కడ మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవజలము ద్వారా ప్రభు యొక్క సన్నిధానంలో ఎదిగించబడేటటువంటి విధానం. 16వ వచనం కూడా చూద్దాం ఒకసారి. యేసు ఆ. నీవు వెళ్ళి ఉమ్. నీ పెరిమిడిని పిలుచుకొని ఉమ్. ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఉమ్. ఆ స్త్రీ ఉమ్. నాకు పెరిమిడి లేడనగా ఉమ్. యేసు ఆమెతో, ఉమ్. నాకు పెరిమిడి లేడని నేను చెప్పిన మాట సరియే. ఉమ్. నీకు 5 పెరిమిడులుంది. ఉమ్. ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిడి కాడు, ఉమ్. సత్యమే చెప్పిన మనము. ఉమ్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. ఉమ్. మా పితరులు ఉమ్. ఈ పర్వతమందు ఆరాధించి గాని ఉమ్. ఆరాధింపవలసిన స్థలము ఉమ్. బెత్లెహేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఉమ్. యేసు ఆమెతో ఇట్లనెను, ఉమ్. అమ్మా, ఒక కాలము వచ్చుతున్నది. ఉమ్. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా ఉమ్. బెత్లెహేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. చాలు. ఆ మాట నమ్ముము. చాలండి. ఈ చరిత్రానుసారంగా ఇప్పుడున్న పెనిమిటి నీ పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారని ప్రభు ఆమె చరిత్ర అంతా తెలియచెప్పాడు. కానీ ఇక్కడ మరి ఈ 5 పెనిమిట్లు అనేటటువంటిది ఏంటంటే 5 రకాలైనటువంటి దేవతా విగ్రహాలు. చరిత్రానుసారంగా మనం చూస్తే నిజమైన భర్తలు కాదు, ఆమె ఆరాధించేటటువంటి ఆరాధికుడు. ఆ విగ్రహారాధనకు ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి విగ్రహాలు ఏమైతే ప్రతిష్ఠించుకొని ఉన్నారో వాటిని గురించి తెలియచెప్పటానికే ప్రభు ఈ మాటలు మాట్లాడాడు. అంతేకాకుండా అమ్మ, ఒక కాలం వస్తుంది యెరూషలేములో మీరు ఆ కాలంలో ఆరాధింపరు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేకాకుండా సత్యాన్ని ఎదుర్కోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఎగతాళిగా జీవజలాన్ని గురించి మాట్లాడటం కాదు, కానీ ప్రభువు మరి ఆమె యొక్క జీవితాన్ని తెరిచి ఆమె ఆ విగ్రహారాధన నుంచి విడుదల పొంది నిజమైనటువంటి దేవుని ఆరాధించేటటువంటి పరిశోధించేటటువంటి స్త్రీగా సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. చివరిగా మనము 146వ కీర్తనలో మనం గమనించగలిగినట్లయితే, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని ఆశ్రయించేటటువంటి వారి జీవితాల్లో దేవుడు కలిగించేటటువంటి
ఈ కీర్తన ఈ 146 నుంచి 150 వరకు ఒక కృతజ్ఞతతో కూడినటువంటి కీర్తనలుగా జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి అని ఆరంభించి స్తుతి ద్వారా జీవితకాలం అంతా దేవుని స్తుతించేటటువంటి ఒక ధన్యతను తెలియచెప్తా ఉన్నాడు. ఎవరి వల్ల కలుగుద్ది రక్షణ? రాజులను నమ్ముకోవద్దు, వారి వల్ల రక్షణ కలగదు. నరులను నమ్ముకోవద్దు, అశాశ్వతము. దేవుని మీద ఆధారపడేటటువంటి వారే శాశ్వతమైనటువంటి విడుదలను దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మరి 7వ వచనం ఒకసారి చూద్దాం. బాధపడవచ్చు వారికి న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి విడుదల చేయను. యెహోవా కృంగివారి కన్నుల తెరలు చేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా మన దేశాలను కాపాడేవాడు. ఆయన తండ్రి లేని వారిని విడుదలను ఆదరించువాడు. ప్రతి నీళ్ళ మార్గము ఆయన వంకర మార్గంగా చేయను. యెహోవా నిరంతరము నిలుచును. చాలండి. బాధితులకు సహాయం చేసేటటువంటి దేవుడిగా ఒక్కొక్కరి గురించి దగ్గర ఇక్కడ 9 రకాలైనటువంటి వారి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అందరినీ విడిపించేవారు, అందరి కన్నులు తెరిచేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పరదేశులను కాపాడువాడు, తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్రని ఆదరించేవాడు, భక్తిహీనుల మార్గం వంకరగా చేసేవాడు, నిరంతరము పాలించేవాడు. ఆయన స్తుతించదగినటువంటి దేవుడై బానిసత్వం నుంచి విడుదలనిచ్చేటటువంటి దేవుడు. మన జీవితాల్లో మనకున్నటువంటి కట్ల నుంచి విడుదల చేసే దేవుడు. నీ బంధకాలు ఏమైనావో, నీ కట్లు ఏమైనావో, నీకు ఆటంకం ఏమైనావు, ఆ ఆటంకాల నుంచి నిన్ను అధిగమించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఇది నాన్ని మన కట్లను, మన బంధకాలన్నిటినీ ప్రభు పాదాలు ఎదురు పెట్టి, సమరయ స్త్రీ సాకులు చెప్పింది, అక్కడ జాతి వైషమ్యాలు చూపించింది, కానీ ఆమె ఆరాధించేటటువంటి ఆరాధికుడు ప్రభు కాదు. ఆమె పరోక్షంగా విగ్రహారాధనలో నిమగ్నమైనది. ఆ బంధకాలన్నిటి నుంచి బయటికి రమ్మని దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపించాడు. మన జీవితాల్లో మనం ఏ విధమైన బంధకాలు కలిగి ఉన్నాము, వాటి నుంచి విడుదల పొందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి సహాయం చేయనుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మీ ఘనమైన నామములకు ప్రతిష్టమైన నామములకు చెల్లించుకొచ్చున్నామయ్యా.